యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పటికప్పుడు మనం మనీ మంత్ర 1, 2, 3, 4, 5, 6 అన్నీ చూసాము. ప్రదీప్ జోషి గారు ప్రతి వీడియోలోనూ ఆస్ట్రాలజీ ఐడియాస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఆస్ట్రాలజీతో పాటు దాన్ని బేస్ చేసుకొని ఈ ఐడియాస్ కూడా చెప్తూనే ఉన్నారనమాట. అంటే మనీ మంత్రాకి సంబంధించి ఒక వ్యక్తి ధనవంతుడు అవ్వాలంటే ఏం చేయాలి, కష్టపడి ఏ విధంగా ధనవంతుడు అవ్వాలి, దానికి ఆస్ట్రాలజీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది జోషిస్ మంత్రాలు ఇవాళ మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, మనీ మంత్ర 1, 2, 3, 4, 5, 6 వరకు చూసాం. మనీ మంత్ర 7 ఏ విధంగా ఉండబోతుంది, మళ్ళీ కొత్త ఐడియాస్ తోటి చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏం చెప్తారు జోషి గారు అని చెప్పి? శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభోద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శ్రీమాత్రే నమః. మనీ మంత్ర. డబ్బు ఎలా సంపాదించాలి? ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బే. డబ్బు లేనిదే ప్రపంచంలో ఎవరికి విలువ లేదు. చిన్నప్పుడు నాన్నగారు ఏదైనా ఒక వీడియో పాట వచ్చినప్పుడు ఇట్లా ఇక్కడ కూర్చొని పాట చూడు అంటే చిత్రనగర్లో పాట వస్తుండే అప్పట్లో. మన ధనమేరా అన్నిటికీ మూలం, దాన్ని మరిచినటువంటి వాడికి ఉండదు విలువ ఈ లోకంలో అని ఎస్వి రంగారావు గారి పాట. వీలైతే ఆ పాట మీకు కాపీరైట్స్ ఉంటా, ప్లే చేయండి ఆ పాట. ధనము లేకపోతే ఎవరు చుట్టాలు విలువ ఇవ్వరు, ఎవరు విలువ ఇవ్వరు. బట్ నేను చాలామందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటా, డబ్బు డబ్బు డబ్బు, డెడికేషన్ చూపిస్తే డబ్బు నీ దగ్గరికి వస్తుంది. అబ్బా, లక్ష్మికి నీ అడ్రస్ ఎక్కడుందో తెలుసు, నువ్వు లక్ష్మి కోసం వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు హార్డ్ వర్క్ చేస్తే ఆటోమేటిక్గా లక్ష్మీదేవి ఎక్కడున్నా నీ దగ్గరికి వస్తుంది. బట్ హార్డ్ వర్క్ నాట్ ఓన్లీ మేక్స్ వెల్త్, విత్ ద సెన్స్, కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది. కామన్ సెన్స్ ఓన్లీ ద మేక్స్ వెల్త్. విత్ ఆస్ట్రాలజీ నేను ఎప్పుడు చెప్తాను 3 కావాలి. ప్రతి మనీ మంత్రాలు చెప్పేది ఒకటే. ఫస్ట్ ఆస్ట్రాలజీ. నువ్వు ఎవరు, నీకు ఏమవుతుంది, నీకు ఏ గ్రహం బాగా ఉంది, నీకు ఏది కలిసి వస్తుంది. అందరికీ అన్నీ కలిసి రావు, కొందరికి కొన్నే కలిసి వస్తాయి. ఓకే, మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కొంతమంది చూసాం. ఇండస్ట్రీలో వాళ్ళు టాప్ ఉన్నారు, కానీ వేరే ఇండస్ట్రీ పెట్టి వాళ్ళు లాస్ అయ్యారు. ఇండస్ట్రీలోనే మనం ప్రత్యక్షంగా చూసాం. అట్లా రాజకీయాల్లో ఉండే వాళ్ళని కూడా చూసాం. రాజకీయాల నుంచి తప్పుకొని వేరే పనులు చేసుకొని మళ్ళీ రాజకీయాలకు వచ్చిన వాళ్ళని చూసాం. సో ఎవరికి ఏ పని సెట్ అవుతుంది అనేది అదే ఉంటుంది. చేప ఈదగలుగుతుంది కానీ ఎక్కలేదు, కోతి ఎక్కగలుగుతుంది ఈదలేదు. సో దేని పని అదే చేయాలి. నువ్వు ఎవరు, నీకు సంబంధించిన తత్వం ఏంటి, నువ్వు ఎందుకు పుట్టావు, నువ్వేం చేయగలుగుతావు, అది చెప్పేది జ్యోతిష్యం. ఫస్ట్ ఆ సెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఏం ఉండాలి అంటే దృఢ సంకల్పం ఉండాలి. నువ్వు ఏ పని, ఇంకా సంకల్పము, దాని మీద విశ్వాసం ఉండాలి. 3వది విశ్వాసం. జ్యోతిషాస్త్ర జ్ఞానము, అవగాహన. అంటే ఒక గురువు ఉండాలి. అవగాహన గురువు లేకపోతే ఈ 4 వేళ్ళు ఉన్నా, సంకల్పం ఉన్నా, విశ్వాసం ఉన్నా, ఏది ఉన్నా సరే, నీ లక్ష్యము, నీకు గురువు అనేటువంటి వాడు లేకపోతే పనిచేయదు. సో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీకేది కలిసి వస్తుంది అన్నది కావాలి. సో దృఢ సంకల్పం ఉండాలి, చేయాలనుకున్న పని మీద విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత ఐడియాలజీ. ఐడియాలజీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ డెడికేషన్. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ పంచసూత్రాలు కనుక ఎవరైనా పాటించగలిగితే డెఫినెట్లీ దే కెన్ విన్. దాంట్లో ఆస్ట్రాలజీ విషయానికి వచ్చేసరికి ఎవరికి ఏది కలిసి వస్తుందనేది దశమ స్థానము, భాగ్యస్థానము, లాభస్థానము, తర్వాత ఏ గ్రహం అనుకూలంగా ఉంది అనేది అష్టక వర్గములో, తర్వాత షోడశాంశ కుండల్లో ఏ కుండలి స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నది చాలామంది జ్యోతిషాస్త్ర పండితులు కూడా చూస్తున్నారు. సో ఎందుకు నేను ఇవన్నీ క్లియర్గా బయట పెడుతున్నాను అంటే, కొంతమంది ఏంటంటే వాళ్ళ విద్యను బయట పెట్టరు దీనివల్ల అని. నాకు అట్లాంటిది ఏమీ లేదు. బికాస్
ఇవాళ నేను ఉంటాను, రేపు వెళ్ళిపోతా, నేను ఎన్ని రోజులు ఉంటాను నాకే తెలియదు. సో ఈ నాలెడ్జ్ మాత్రం ఉండాలి. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి. నాకు చాలామంది జ్యోతిష్ శాస్త్ర పండితులు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు, అన్న మీ వీడియోస్ చూస్తున్నాము, నాకు రౌప్యం అని ఒకటి ఉందన్న, ఆ రౌప్యం అంటే నాకు అర్థం కాలేదు, అందులో ట్రాన్స్లేషన్లో రాగి అని ఉంది, మీరేమో వెండి అని క్లియర్గా చెప్పారు చంద్రుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. విజయవాడ నుంచి కాల్ చేశాను, అన్న మీ వీడియోస్ చూసి మేము ఫాలో అవుతున్నాం అన్న. నేను అన్నాను, నీ స్థాయి తగ్గట్టుగా నువ్వు ప్రాక్టీస్ చేయి, నా వీడియోస్ ఫాలో అవ్వు, ప్రాక్టీస్ చేయి, డెడికేటెడ్గా పని చేసుకో, సాధిస్తావు. సో ఈ వీడియో చూస్తున్నటువంటి జ్యోతిష్ శాస్త్ర పండితులందరికీ కూడా సవినయంగా చెప్పేది ఏంటంటే కనుక, మీరు డెడికేషన్గా వర్క్ చేయండి, ప్రజలందరికీ మంచి చేసే ప్రయత్నం చేయండి. జ్యోతిష్ శాస్త్రము మనందరిది. అట్లాగే ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఒకవేళ జోషి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడు, రాలేకపోతున్నావు అంటే అది కరెక్ట్ కాదు. అది మీరు కావాలంటే మీ ఇంటి దగ్గర కూడా జ్యోతిష్ శాస్త్ర పండితులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పించుకోండి. దెర్ ఆర్ మెనీ స్కాలర్స్ హూ హ్యావ్ దేర్ నాలెడ్జ్. నాకన్నా గొప్ప పండితులు నేను చూశాను, వాళ్ళు నా దగ్గరికి వస్తారు. కొంతమంది వచ్చి జ్యోతిష్యులే ఒక జ్యోతిష్యుడి దగ్గరకు వస్తున్నారంటే అర్థం చేసుకోవాలి. జోషి ఇదేందో అర్థమవుతలేదు, నాకు ఇన్ని గ్రహాలు అన్నీ ఉన్నా సరే అర్థమవుతలేదు అని చెప్పి నా దగ్గర కొంతమంది వస్తారు. రామన్న మంచి 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 పండితులు ఉన్నారులే, వస్తారు నా దగ్గరికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అందరికీ జ్యోతిష్యం వచ్చేది, అందరికీ అర్థమయ్యేది. ఇవాళ పోగురా, ఇవాళ టైం బాగలేదు, ఇవాళ నీకు ఘాతవారం పోవద్దు, ఇవాళ నీ ఘాత నక్షత్రం వెళ్ళకూడదు, ఇది ఈ టైము, ఇప్పుడు రాహుకాలం ఇప్పుడు వద్దు. పూర్వకాలంలో అంతా చెప్పేవాళ్ళు, ఇట్లా ఆకాశంలో ఇలా చూసి అదిగో మృగశిర కార్తె వచ్చేసిందని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు. వి నీడ్ దెమ్. అందుకోసమే నేను ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా విజ్ఞానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఫర్ ఎవర్, ఎప్పటికీ నేను ఏది దాచదలుచుకోలేదు. సో జాతకంలో ఏ గ్రహం ఉన్నత స్థాయిలో ఉంది అనేది అష్టక వర్గంలో కానివ్వండి, తర్వాత షోడశ వర్గ కుండల్లో ఏ కుండలి స్ట్రాంగ్గా ఉందనేది అబ్జర్వేషన్ చేసుకోవాలి. దాన్ని బట్టి ముఖ్యంగా షష్ఠ్యాంశ కుండలి, దశమాంశ కుండలి, ఉద్యోగం గురించి దశమాంశ కుండలి వెరిఫై చేసుకోవాలి. వక్రత్వంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ గ్రహాలు మౌఢ్యం పొందాయి, సో ఏ యోగాలు ఉన్నాయి, రాజయోగాల్లో ఏ యోగం ఉంది, ఇవన్నీ కూడా కరెక్ట్గా అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప రావు. ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ ఉంటే వేస్ట్. బికాస్ నేను పుస్తకాలు పట్టుకొని ఉంటే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ప్రతి ఒక్కటి కూడా ప్రాక్టికల్గా, ఇప్పుడు నేను ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు, ఎందుకు అయ్యాడు అని నేను వెరిఫై చేసేవాడిని, అలా క్రాస్ చెక్ చేసేవాడిని. అట్లాగే నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, ఒక రైతు, ఒక పేద రైతు వచ్చాడు. వచ్చి మనం లాస్ట్ టైం ఒక మనీ మంత్రాలు సైకిల్ వేసుకొని తిరగండి అన్న కదా, ఆయన అదే పని చేశాడు. పంతులు నువ్వు చెప్పినావు, నేను సైకిల్ వేసుకొని తిరిగినా కానీ నాకేం దొరకలేదు పంతులు, నువ్వు ఏం చెప్పినావేమో కానీ నీ వీడియోలు మంచిగా ఉంటాయి, అందుకోసం నీ దగ్గరికి వచ్చిన అంటే మా అమ్మవారి గుడి దగ్గరికి వచ్చిన అనమాట. ఏం చేయాలా నాకేం అర్థమవుతలేదు పంతులు, నువ్వేమన్నా చెప్పు, ఇవో కావాలంటే నీ ఫీజు నీకు ఇస్తానన్నాడు. ఒక రైతు, సరే నీ దగ్గర ఎంత ఉంది, భూమి ఎంత ఉంది అని నేను అడిగితే ఒక ఎకరమే ఉంది పంతులు, ఇంకేం లేదు నా దగ్గర, ఒక చిన్న కొట్టం ఉంది, ఒక ఇది ఉంది, కానీ నీ వీడియోలు ఎప్పుడు కూడా మా ఇంటి పక్కన పిల్లగాడు వస్తాడు, ఆ పిల్లగాడు వీడియో మొబైల్లో అడిగి మరీ నీ వీడియో చూపించుకుంటా, నేను మంచిగా ఉంటుంది పంతులు నీ వీడియోలు, నాకు ఏదైనా చెప్పు దొరా అని చెప్పేసి. నువ్వు నన్ను దొరాగిరా నాకు నాయన, నేను చెప్తాను, నీ జాతకం ఉందా అని అంటే, జాతకం లేదు, ఏం లేదు నా దగ్గర, నువ్వేం పని చెప్తే అది చేస్తా, నీ మీద నాకు నమ్మకం ఉంది, నీ ఏం చెప్తా చేస్తా. నేనేం చెప్పాలి నాయన, నా దగ్గరే ఉంది. సరే అమ్మవారికి కొంచెం మెడిటేషన్ చేసిన తర్వాత, సరే ఒక పని చెయ్యు, ఒక 4 రోజుల తర్వాత రా నా దగ్గరికి చెప్తా అని చెప్పి అన్నా. సరే 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత అప్పటికి నాకు ఏం చేయాలో తెలియదు. అయితే ఈ మధ్య నేను తమిళనాడు వెళ్ళాను అనమాట. తమిళనాడు వెళ్తే అక్కడ ఒక స్కూల్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ స్కూల్లో కొంచెము సైంటిఫిక్గా మీరు బాగా చెప్తున్నారని ఆ స్కూల్ ప్రిన్సిపల్ నన్ను రమ్మన్నాడు అనమాట. మీరు రావాలి జోషి గారు, మా పిల్లలందరికీ మీరు ఇన్స్పిరేషన్ చేయాలి. ఎందుకోసమంటే వాళ్ళు సనాతన ధర్మాన్ని బేస్ చేసి స్కూల్ పెట్టుకున్నారు అనమాట. అక్కడ మీరు వచ్చి మా పిల్లలందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్, మీరు మాకు మీ వీడియోస్ని చూస్తున్నాము, మీరు వచ్చి జస్ట్ ఒక లెక్చర్ మాకు ఇవ్వండి, మీకు రాన్పూర్ ఫ్లైట్ కూడా నేను బుక్ చేస్తాను అంటే, వాళ్ళది ఒక ఫ్రీ ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళకు ఒక సినిమా హీరోని వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. సరే అని చెప్పి నేను ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుంచి కార్ పంపించారు, వెళ్ళాను. ఆ స్కూల్లో విచిత్రం ఏంటంటే కనుక ఇట్స్ రెసిడెన్షియల్ స్కూల్, ఇట్స్ ఫ్రీ స్కూల్ అది. ఓకే. నేను ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక కాన్సెప్ట్ చూశాను.
వాళ్ళంతా అక్కడ మట్టిని వాళ్ళు బంగారంగా మారుస్తున్నారు. అది ఎలా అనేది మనకి కొన్ని సినిమాలు చూస్తే తెలిసిపోతుంది. యూ కెన్ సీ ద బందోబస్తు మూవీ చూస్తే తెలిసిపోతుంది. నెక్స్ట్ నేను తర్వాత రైతుకు ఒకటి చెప్పాను, ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ఉందా మీకు దగ్గరలో అని అడిగాను. అవును అన్నాడు. ఫ్రూట్ మార్కెట్లో ఏవైతే ఫ్రూట్ మార్కెట్లో కానీ వెజిటేబుల్ మార్కెట్లో కానీ కుళ్ళిపోయినవి ఏవైతే పాడిస్తారో వాటిని మున్సిపాలిటీ వాళ్ళు ఎత్తుకోకపోకముందే నువ్వు అవన్నీ కూడా తీసుకొచ్చి నీ భూమిలో వేసేసేయు, నీ భూమిలో ఒక మంచి మట్టి తయారవుతుంది, ఆ మట్టి నువ్వు అమ్మడం స్టార్ట్ చేయని చెప్పేసి అన్నాను. అదే పని చేశాడు. ఇప్పుడు ఆ రైతు నెలకి దాదాపు 25,000 దాకా సంపాదించుకుంటున్నాడు. అంటే ఒక చిన్న ఐడియా. అతని జాతకంలో కుజగ్రహం బాగా ఉంది. కుజుడు రాహువుతో కలిసి ఉన్నాడు. కుజుడు రాహువుతో కలిసినప్పుడు ఏంటంటే భూమి ద్వారా వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చు. అది ఎంతైనా కానీ పెట్టుబడి కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఆ రైతుకు నేనేం పెట్టుబడి చెప్పలేదు. ఏం చేస్తున్నాడు అంటే డైలీ మార్కెట్కి వెళ్తున్నాడు, రాత్రి వెళ్తున్నాడు, మొత్తం మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత వెళ్తున్నాడు. రాత్రిపూట మార్కెట్లో ఎక్కడైతే చెత్తా చెదారము కూరగాయలు పాడేశాడో వాటన్నిటిని ఏరుకుంటున్నాడు, తీసుకెళ్ళాడు, తన భూమిలో పాడేశాడు. అంతే. కూరగాయలే మళ్ళీ ఔషధంగా మారుతాయి భూమి లోపలికి వెళ్ళి. ఆ ఔషధీయమైనటువంటి దాన్ని ఎరువుగా పెట్టుకొని అందరికీ అమ్ముతున్నాడు అతను. సో డెడికేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. అతను డెడికేషన్ చూపించాడు. నేను ఫీజు తీసుకోలేదు, తర్వాత బాగా సంపాదించుకుంటున్నాడు. అదే ఒక వరి పంట వేసుకొని సంవత్సరం అంతా వెయిట్ చేసినా అతని 30,000 కూడా మిగిలవు. కానీ తన 1 ఎకరం పొలంలోనే మట్టిని బంగారం చేసుకున్నాడు అతను. ఇవాళ నేను రైతులందరూ కూడా చెప్పేది ఒకటి వీడియో ద్వారా, మీరు మట్టిని బంగారం చేయండి, విషపూరితం చేయకండి. ఇవాళ మన పెస్టిసైడ్స్ కానీ ఏవైనా సరే కానీ ఔషధ గుణాలు మన కూరగాయల్లోనే ఉంటాయి. వాటిని మీరు సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ సేంద్రియ వ్యవసాయం వైపు బయలుదేరండి. మన దేశము బంగారుమయ దేశం అవుతుంది. రైతుల కష్టాలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే తినే ఆహారంలో బలం మనం ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి నేను ఒకటే చెప్తాను, కార్యకారణ సంబంధం ఉంటుంది. మనం పురుగుల్ని చంపి మనం పంట చేస్తున్నప్పుడు మనం కూడా చనిపోతాం. దానివల్ల 2 జరుగుతాయి. పురుగులు చనిపోతున్నాయంటే మనుషులు చనిపోతారు కదా. సో దేర్ ఆర్ సమ్ లాజిక్. అది ఏంది అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పను, బికాజ్ అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. కాబట్టి మనం డెడికేటెడ్గా సేంద్రియ పంటల్ని పండిస్తే అది తిన్నటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు వస్తాయి, మీరు బాగా ఉంటారు. సో మనీ మంత్ర ద్వారా నేను చెప్పేది ఒకటే, రైతులకి సేంద్రియ వ్యవసాయం చేయండి, బ్రహ్మాండంగా సంపాదిస్తారు. మీరు ఇంకా సంపాదిస్తారు. భూమిలో లఘు పెరగాలి. భూమిలో లఘు ఎంత పెరుగుతే అంత గుణం. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు. అండ్ మంచి ఐడియాని షేర్ చేసినందుకు. మనీ మంత్ర 1, 2, 3, 4, 5 అలా సిరీస్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఒక్కొక్క ఐడియా లాగా జనాలకి యూజ్ అయ్యేలాగానే చెప్తున్నారు. దీనివల్ల అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యవంతులు అయితే చాలండి. నాకు అదే సంతోషం. తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి, ఐడియాస్ తీసుకునే వాళ్ళు. ఎందుకంటే మనీ ఎవరికైనా కావాలి, అది ఏ రూపంలో వచ్చినా సరే. కష్టపడడానికి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, డెడికేషన్తో చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నెగ్లెక్ట్ చేయకుండా మనీ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు. ఇలాంటి ఐడియాస్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.